హలో అండి, వెల్కమ్ టు నవీనా స్టడీ హబ్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఓకే, ఈరోజు మనం డిస్కస్ చేసేది ఏంటంటే కొన్ని బిట్స్ గురించి చూద్దామండి. అంటే ఏంటి ఆ బిట్స్ అని అనుకుంటున్నారా? అదేనండి, మన యొక్క పంచాయతీ సెక్రటరీలో 2014లో అక్కడ రాసాం కదా, 2014లో అడిగినటువంటి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అండి. మరి ఆ బిట్స్ ఎందులో నుంచి వచ్చినవంటే ఆధునిక భారతదేశ చరిత్రలోనిటి అండి ఈ బిడ్స్. మరి ఈ బిడ్స్ మీరు చదవడం వల్ల ఏమవుతుందంటే మీకు మనకు ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ కాబట్టి వీటిపైన మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుందా రాదండి? ఖచ్చితంగా వస్తుంది. మరి చూద్దామండి, ఏమాత్రం మనం ఆలోచన చేయకుండా చాలా కొన్ని బిడ్స్ చూద్దాం. చూడండి, ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ ప్రాంతాలలో ఉన్న అతి ప్రాచీన విశ్వవిద్యాలయం ఏదని అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ ప్రాంతంలో అంటే ఏదండి ఆన్సర్ మనకై ఉండొచ్చు? ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఓకేనండి. దెన్ నెక్స్ట్ మనకేంటంటే ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్ర ప్రాంతంలో ఉన్న అతి ప్రాచీన విశ్వవిద్యాలయం అంటే ఆంధ్ర విద్యాలయం. మన ఆంధ్రాలో అయితే ఆంధ్ర విద్యాలయం, అదే తెలంగాణలో అయితే ఉస్మానియా. ఓకేనండి. నెక్స్ట్ 1916లో గాంధీ సబర్మతి ఆశ్రమాన్ని ఎక్కడ నిర్వహించారు అంటే అహ్మదాబాద్ అండి. ఈ గాంధీ మనకి 1915లో సౌత్ ఆఫ్రికా నుంచి వస్తాడు కదా, అంటే 1893లో వెళ్ళిపోతే మనకి 15లో తిరిగి ఇండియాకు వస్తాడు. వచ్చిన తర్వాత సైలెంట్గా కూర్చోకుండా చూడండి, 16లో 17లో వెంటనే అన్నీ అయిన ఉద్యమాలు ఇవన్నీ స్టార్ట్ చేయడం, ఆశ్రమాలు ఇవన్నీ తొందరగా అయిపోతాయి. ఓకేనండి. 16లో వస్తే మనకి సబర్మతి వస్తుంది, చంపారణ్ 17లో, నెక్స్ట్ మనకి అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె ఇది వస్తుంది. ఇలా ప్రతి ఒక్కటి ఆయన చేయడం అయితే మనకి ఇక్కడ చూస్తామన్నమాట. సో అందులో భాగంగా గాంధీ సబర్మతి ఆశ్రమాన్ని ఈ 16లో ఎక్కడ ఆయన స్టార్ట్ చేశాడు, ఎక్కడ స్థాపించాడంటే అహ్మదాబాద్. ఓకేనండి, అది ఆన్సర్. దెన్ నెక్స్ట్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తాం మనము? దాదాబాయి నౌరోజీనే కదండి, దాదాబాయి నౌరోజీనే. సో గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ఎవరు? దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్ చూడండి, ద డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తక రచయిత ఎవరు అంటే మనకి జవహర్ లాల్ నెహ్రూ అండి. అవునా కాదా? అవును కదండి. మళ్ళీ మీరు ఎవరో అనుకుంటారేమో అంబేద్కర్ ఏమో ఆయన ఎక్కువ బాగా రాస్తారు కాబట్టి బుక్స్ అని, కానీ కాదండి. ద డిస్కవరీ ఆఫ్ ఇండియా అంటే మనకు జవహర్ లాల్ నెహ్రూ వస్తారు. నెక్స్ట్ మనకు ఏ సంవత్సరంలో జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగింది అంటే మనకు 1919 అండి. రౌలత్ చట్టం కానీ ఇవన్నీ మనకు 1919లోనే కదా వచ్చింది. సో అలా గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు మనకి ఎప్పుడు ప్రారంభమైంది? 1948లో ఆగస్టు ఎప్పుడండి? 8న మనకైతే స్టార్ట్ అయితే అయింది. దీన్నే మనం ఏమని పిలుస్తాము? నాయకులు లేని ఉద్యమం అని కూడా అంటాం కదా. సో అదే. నెక్స్ట్ ఏ సంవత్సరంలో మన యొక్క మహాత్మా గాంధీ ఆయన హత్య చేయబడ్డాడు అంటే హత్య చేశారు ఈయనను అంటే మనకి అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948లో ఎప్పుడు చనిపోయినారండి? జనవరి కదా, జనవరి 30న చనిపోవడం అయితే జరిగిందా లేదా? తెలుసు కదా మీకు, అదే ఆ డేటే. దెన్ నెక్స్ట్ భారత్లో ఆధునిక పశ్చిమ విద్యా పితామహుడు విద్య అని వస్తాని మీకు ఎవరు గుర్తు రావాలండి? ఈయననే, విలియం బెంటింగ్. ఓకేనండి, విలియం బెంటింగ్. నెక్స్ట్ ఏ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఏర్పాటైంది? మనకి ఐఎన్సి అండి 1885లోనే కదా. ఓకేనా, అది. నెక్స్ట్ ఏ సంవత్సరంలో మనకి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అంటే మనకి 1934 అండి. ఓకేనా, సోషలిస్ట్ పార్టీ 1934. దెన్ నెక్స్ట్ గాంధీజీ ఎవరిని తన రాజకీయ గురువుగా భావించాడు? మనకు రాజకీయ గురువు అంటే గోపాలకృష్ణ గోఖలే. ఓకే అండి, రాజకీయ గురువు ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. దెన్ నెక్స్ట్ ప్రసిద్ధ గాయత్రి మంత్రం దేనిలో ఉంది? మనకు ఋగ్వేదం కదండి. ఇది అతి చాలా ప్రాచీనమైనదని అనుకున్నాం కదా. మనకు 4 వేదాలలో ఉంటే 4 వేదాల్లో ఋగ్వేదం ఫస్ట్ది మనకి ప్రాచీనమైనది. అందులో గాయత్రి మంత్రం అనేది మనకు ఇంపార్టెంట్ కదండి. సో దాని గురించి కూడా మీరు చదువుకోవాల్సి వస్తుంది. దెన్ నెక్స్ట్ మనకి శిశిర కుమార్ ఘోష్ మరియు మోతీలాల్ ఘోష్ కలిసి ఏ పత్రికను ప్రచురించారు? వాళ్ళిద్దరు కలిసి అంటే ఇద్దరు కలిసినారు చూడండి, అమృతంగా ఉండాలని చెప్పేసి అమృత బజార్ పత్రిక అనేది వీళ్ళు ప్రచురించడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏ సంవత్సరంలో లాహోర్లో జరిగినటువంటి భారత అయ్యన్స్ మహాసభ పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని మనకు చేసింది అంటే మనకు ఎప్పుడంటే 1929లోనే కదా.
అదే డేట్. సూరత్లో ఆంగ్లేయులకు వర్తక స్థావరానికి ఏర్పరచుకోవడానికి అనుమతి ఇచ్చినటువంటి మొదటి మొఘల్ ఆంగ్లేయ కదండి, మొఘల్ చక్రవర్తి ఎవరు అంటే మనకి ఎవరండి, జహంగీర్. మొదటి మొఘల్ చక్రవర్తి ఈయననే కదండి. ఈయన అందరికీ ఫస్ట్ ఒక ఆయన వస్తాడు, ఆహ్వానము అనేది మనకు మొత్తం మనము ఆధునిక భారతదేశ చరిత్రలో గురించి మాట్లాడుకునేటప్పుడు చెప్తామన్నమాట. ఓకేనా. ఈ యొక్క సూరత్లో ఆంగ్లేయులకు వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇచ్చినది ఎవరు అంటే జహంగీర్ మాత్రమే. ఓకేనా. దెన్ నెక్స్ట్ భారత్లో భక్తి ఉద్యమ స్థాపకుడు ఎవరంటే రామానుజాచార్యులండి. మనకు భక్తి ఉద్యమాలు జరుగుతాయి కదా, అందులో ఫస్ట్ శంకరాచార్యులు వీళ్ళందరూ వస్తారు కదండి. అందులో రామానుజాచార్యులు వచ్చేసి భక్తి ఉద్యమ స్థాపకుడు. నెక్స్ట్ బౌద్ధ సాహిత్యం అనేది మనకు ఏ లిపిలో ఉంటుంది అంటే పాలి భాషలో అండి. అంటే మీరు ప్రాకృతం అనుకుంటారేమో కానీ అది పాలి భాషలో అయితే ఉంటుంది. దెన్ నెక్స్ట్ మనకి ఆంధ్ర పునర్వికాస పితామహుడు ఎవరు అంటే మనకు చూడండి కందుకూరి వీరేశలింగం పంతులండి, పునర్వికాస పితామహుడు అంటే. నెక్స్ట్ కొండ వెంకటప్పయ్య. మనకు వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎందుకు పోతాము, మనకు భక్తితో కదా, కాబట్టి మనకు కొండ వెంకటప్పయ్య గారిని ఏ పేరుతో పిలుస్తారంటే దేశ భక్త. ఓకేనా. దెన్ నెక్స్ట్ మనకి హైదరాబాద్ రాష్ట్రానికి ఆఖరి ముఖ్యమంత్రి ఎవరు అంటే బూర్గుల రామకృష్ణారావు. ఓకేనండి, బూర్గుల రామకృష్ణారావు. రామప్ప దేవాలయం ఎవరి కాలంలో నిర్మించబడింది, కాకతీయుల కాలంలో. ఓకేనండి. నెక్స్ట్ హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది ఎవరండి, మనకు హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఓకేనా, మహమ్మద్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్ సర్కార్ రాయలసీమ నాయకులు శ్రీబాగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నటువంటి సంవత్సరం ఎప్పుడండి, 1937 మనకి నవంబరు 16 కదండి. ఆ టైంలో వీళ్ళైతే ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దెన్ నెక్స్ట్ ప్రసిద్ధ కుతుబ్ షాహీ పాలకుల సమాధులు ఎక్కడ ఉన్నాయి మనకు అంటే చూడండి, వాళ్ళ యొక్క కుతుబ్ షాహీ పాలకుల సమాధులు ఉంటాయి కదా, అవి మనకు ఎక్కడ కనిపిస్తాయంట, మనకి గోల్కొండ కోటలో అయితే కనిపిస్తాయి హైదరాబాద్లో. ఓకేనండి, గోల్కొండ కోట. దెన్ నెక్స్ట్ మనకి నెక్స్ట్ చూడండి, ఢిల్లీలోని ఎర్రకోట నిర్మాత ఎవరు అంటే ఎవరని చెప్తారండి మీకు, చూడండి షాజహాన్ అండి. ఓకేనా, షాజహాన్. నెక్స్ట్ ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ఏ భాషను పిలుస్తారు అంటే మనకి తెలుగు భాషను అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఓకేనండి, నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.